హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం FA2లో టూల్ 2లో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం. ప్రతిసారి మనం ఈ FA1 కిందటిసారి పెట్టినప్పుడు టూల్ 1, టూల్ 2, టూల్ 3 మరియు 35 మార్క్స్కి మనకి CBA అనేది కండక్ట్ చేసాం. ఇప్పుడు ఈసారి మార్పు ఏంటంటే టూల్ 1 యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏదైనా ప్రతిస్పందనలు, పిల్లడి భాగస్వామ్యం తెలుసుకోవడానికి ప్రశ్నలు అడుగుతాం. టూల్ 3లో ప్రాజెక్టులు ఇస్తాం. ఇక్కడ చూసారు ఇక్కడ టేబుల్. కానీ ఈసారి FA2కి సంబంధించి టూల్ 2కి సంబంధించి మనం ఎప్పుడూ కూడా ఇందులో భాగంగా మనం అసెస్మెంట్ బుక్లో ఏం చేస్తాం, పిల్లవాడు రాసిన అంశాలు అంటే హోంవర్క్లు, వర్క్ బుక్లు, టెక్స్ట్ బుక్లో తన పార్టిసిపేషన్, తన రైటింగ్ ఎలా ఉంది, దీనికి మనం మార్కులు వేస్తాం. అది 0 నుంచి 5 వరకు మనం ఇవ్విస్తాం. అయితే ఈసారి ఈ FA2లో టూల్ 2కి సంబంధించి తెలుగు, గణితము, ఆంగ్లము ఈ మూడిటికి కూడా మనం బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేసేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. అలాగే దీనికి టెస్టింగ్ టూల్లో తెలుగు, ఆంగ్లం, మ్యాథ్స్కి మాత్రము తరల్ మార్కులు వేస్తారు. మిగతా మాత్రం EVSకి యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు రాసిన అంశాలకి మార్కులు వేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మనకి ఆల్రెడీ తరల్ మెటీరియల్ చాలా వరకు అన్ని స్కూళ్ళకి ఇచ్చి ఉన్నారు. వీటికి ఆల్రెడీ మనకి కొన్ని జిల్లాల్లో ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. త్వరలో మిగతా జిల్లాలకు కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది. కాలాతీతం అవుతుంది కనుక FA2 నిర్వహిస్తున్నప్పుడే తరల్ కూడా నిర్వహించే విధంగా వాళ్ళు మనల్ని తర్ఫీదు చేస్తున్నారు. అది ఎలా అంటే తరల్ అనేది మనకి టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ వాళ్ళు ఇస్తారు. వాటిని గ్రూపుల్లో మనకు కూడా షేర్ చేస్తారు. వాటిని మనం చూపించడం ద్వారా విద్యార్థులకి FA2లో టూల్ 2లో మనం పరీక్ష నిర్వహిస్తాం. అసలు యాక్చువల్గా టూల్ 1, టూల్ 2, టూల్ 3 అనేది మనకి కిందటిసారి మనం FA1లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని గైడెన్స్ ఇచ్చారు. టూల్ 1లో 5 మార్కులకి ఏం చేయాలి, బుక్ రివ్యూ, స్టోరీ టెల్లింగు, ఆ పార్టిసిపేషన్ ఎలా ఉంది, అలాగే విద్యార్థి యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటి, ఈ రకంగా మనం ఇస్తాం. దానికి తగ్గట్టుగా మనం అక్కడ మార్కులు వేస్తాం. FA2లో మనకి టూల్ 2కి వచ్చేసరికి ఇక్కడ ఈ టూల్ 2లో ప్రతిసారి చేసిన విధంగా అంటే FA1కి చేసిన విధంగా రాత అంశాలు కాకుండా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ని వాళ్ళు ఇచ్చిన టూల్స్లో 4 శాంపిల్స్లో 1, 2 వాడుతూ విద్యార్థులకి తెలుగు, గణితము, ఆంగ్లంలో పరీక్ష నిర్వహించమన్నారు. అంటే టూల్ 3 యాజ్ ఇట్ ఈజ్గా మీకు తెలుసు ఇక్కడ ఉన్నది. ప్రాజెక్టులు ఇస్తాం. అది FA1 అయితే కంటెంట్ బేస్డ్ ఇమ్మన్నారు, క్లాస్ రూమ్ బేస్డ్ ఇమ్మన్నారు. FA2లో ఏం చేయాలంటే కలెక్టివ్ మేనర్లో ఇమ్మన్నారు. అలాగే FA3కి కూడా మళ్ళీ క్లాస్ రూమ్ బేస్డ్. తర్వాత FA4కి వచ్చేసరికి మోడలు. దీనికి సరిగ్గా చేస్తే వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంటే 3 మార్కులు, చెప్పగలిగితే 2 మార్కులు, ఈ విధంగా ఇచ్చారు. వీటిని మనం గుర్తుపెట్టుకుంటూ FA2కి మాత్రం OMR షీట్లో మనం తరల్ ఎగ్జామ్ ప్రాప్తికి మనం మార్కులు ఇద్దాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే OMR షీట్లో మీకు టూల్ 2లో 0 నుండి 5 వరకు మార్క్స్ ఉంటాయి. 0 ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు ఫీల్ చేయకూడదు. ఆ విషయాన్ని చూడండి, బబుల్ చేయకూడదు. యాక్చువల్గా మనం 1-2 తరగతులకి ఎవరికి కూడా 0 అనేది చెయ్యము. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత ఓరల్గా మనతో రెస్పాండ్ అవుతారు కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తరల్లో కూడా 0 బబుల్ చేయకుండా 1, 2, 3, 4, 5 బబుల్ చేయాలి. ఆ స్థాయిలు ఏంటో కూడా మనం త్వరలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ తరల్ గణిత స్థాయిని నమోదు చేసే సమయంలో విద్యార్థి సాధించే అత్యున్నత స్థాయిని మాత్రమే బబుల్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఉదాహరణకి ఒక విద్యార్థి గుణకారం వరకు చేయగలిగితే అదే ఆ విద్యార్థి యొక్క అత్యున్నత స్థాయి గుణకారంగా గుర్తించాలి. పార్ట్ ఈలో ఈ టూల్ 2 1, 2, 3, 4, 5 4ని బబుల్ చేయాలి. ఇక్కడ మీకు గణితానికి మాత్రం మరి వేరే విధంగా ఉంటుంది కనుక మీరు ఈ విషయాన్ని కొద్దిగా గమనించండి. ఇంకా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి కనుక మీరు వాటి గురించి శ్రద్ధగా చదవడం ద్వారా మీరు ఈ పరీక్షల్ని నిర్వహించగలుగుతారు. అయితే ఒకసారి స్థాయిలు ఏంటో చూద్దాం. ఆ స్థాయిలు చూసినట్లయితే తెలుగులో స్థాయిలు 1 ప్రారంభ స్థాయి, 2 అక్షర స్థాయి, 3 పదాల స్థాయి, 4 పేరా స్థాయి, 5 కథా స్థాయి. అయితే గణితానికి వచ్చేసరికి అక్కడ అసలు ఆపరేషన్స్ చేయలేకపోతే
దాన్ని మీరు నువ్వు ఒకటని అడిషన్స్ చేయగలుగుతున్నాడు అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మూడో తరగతి వాడైతే 2 వరుసలు, నాలుగో తరగతి ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన టూల్‌లో మనకుంటాయి కదా! ఆ టూల్‌లో శాంపిల్‌లో ఉన్న లెక్కలు చేయగలిగితే అందులో 3 లెక్కలకు 2 లెక్కలు చేయగలిగితే మనం ఇవ్వచ్చును. అలాగే 3 సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఐదో దానికి డివిజన్ అనేది వస్తుంది. అయితే ఈసారి మనకి ఇంగ్లీష్ కూడా స్థాయిలను ఇక్కడ తరల్లో ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే భాషలో మన మాతృభాష కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌ని కూడా ఫారెన్ లాంగ్వేజ్‌ని కూడా డెవలప్ చేయాలి. కనుక ఒకటోది బిగినరు అంటే వాళ్ళు ఆల్ఫాబెట్ లెటర్ స్థాయిలో ఉంటారు. రెండోది లెటర్, మూడోది వర్డ్, నాలుగోది పారా, ఐదోది స్టోరీ. వీళ్ళు ఇక్కడ ఫ్లూయెంట్‌గా చదవగలిగితే మీరు స్టోరీ వరకు ఇవ్వవచ్చును. ఇది మనం చూసినట్లయితే. ఇక శాంపిల్స్ చూసినట్లయితే వీళ్ళు ఈ విధంగా మనకి శాంపిల్స్ ఇస్తారు. అంటే యాక్చువల్‌గా మనకి టూల్స్‌లో శాంపిల్స్ 4 ఉంటాయి. దానిలోనే మీకు గణితము, తెలుగు కూడా ఉంటుంది. ఈసారి మనం ఇంగ్లీష్ కూడా దాన్ని మనం రూపొందించుకోవచ్చు. లేదా వాళ్ళు నాకు తెలిసి సర్క్యులేట్ చేయొచ్చు. దాన్ని మీరు చూద్దాం మనకు సెలవుల తర్వాత అనంతరం 13 తర్వాత ఎగ్జామ్ పెట్టేటప్పటికల్లా ఇవన్నీ రెడీ అవుతాయి. ఒకసారి మీరు వీటిని గాని గమనించినట్లయితే వీటిలో మీకు ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే టూల్‌లో మనకి టూల్స్ ఇచ్చినప్పుడు 4 శాంపిల్స్ ఇస్తారు. ఈ బేస్ లైన్ టెస్ట్‌కి మాత్రం మీరు 1, 2 వాడతారు. ఆ 1, 2 ఎలాగంటే మొదటి విద్యార్థికి ఏ అయితే రెండో విద్యార్థిని మనం పిలుస్తున్నప్పుడు వాడికి రెండో టూల్ వాడతారు. ఒకటో టూల్, రెండో టూల్ వాడతారు. అలాగే ఇప్పుడు బేస్ లైన్ అయిపోయింది. మిడ్ లైన్‌కి 3, 4 వాడతారు. మిడ్ లైన్‌కి మొదటి విద్యార్థికి 3 ఇస్తే రెండవ విద్యార్థికి 4 వాడతారు. అంతేకాకుండా ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే బేస్ లైన్, మిడ్ లైన్ అయిపోయింది. మరి ఎండ్ లైన్‌కి ఏం చేయాలి? ఎండ్ లైన్‌కి మొదటి విద్యార్థికి ఇచ్చిన పేపర్లు కాకుండా వేరేగా అంటే ఒక విద్యార్థికి 1, 2 ఆల్రెడీ అయిపోతే 3 గాని, 4 గాని ఇవ్వచ్చు. ఆ విధంగా శాంపిల్స్ రిపీట్ అవ్వకుండా మీరు చూసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేయాలి? FA 2లో టూల్ 2లో మీరు ఎలా నమోదు చేయాలనే విషయాలు, దానికి ఎలా చేయాలో టూల్స్ ద్వారా, శాంపిల్స్ ద్వారా ఎలా చేయాలో ఇప్పుడు చెప్పుకుందాం. శాంపిల్ 1, 2 వాడతామని చెప్పుకున్నాం కనుక మనం మొదటి విద్యార్థిని చక్కగా పిలుచుకుంటూ ఆ పరీక్ష సమయంలో మనం వాళ్ళని చక్కగా పలకరించుకుంటూ వాళ్ళని పారాస్థాయిని ఉపాధ్యాయుడు తన రిజిస్టర్లో వరుస క్రమంలో ఉన్న విద్యార్థిని పిలుస్తారు. ఎంతో వినయంగా, ఎంతో ప్రేమగా అంటే మనం ఎప్పుడు మాట్లాడుతున్న విధంగానే పిలుచుకుంటూ ఎగ్జామ్ అనేది వాళ్ళకి తెలియకుండా ఆ ఫియర్ లేకుండా మనం స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళకి విద్యార్థిని మనం పలకరించుకుంటూ ఎగ్జామ్ కండక్ట్ నువ్వు బాగా చదువుతావట కదా అని చెప్పి పారా 1ని పారాలో చదవమనాలి. పారాల్లో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగు స్థాయి టెస్ట్ చేసినప్పుడు పారా స్థాయి నుంచి స్టార్ట్ చేయాలి. విద్యార్థి చదువుతున్నప్పుడు 3 తప్పుల కంటే ఎక్కువ తప్పులు చదివితే పదాలుగా చదివిన ధారాళంగా చదవలేకపోయినా అప్పుడు పదాలు చూపించవలెను. అప్పుడు టెస్టింగ్ టూల్స్లో పదాలను చూపిస్తూ ఇచ్చిన 10 పదాల్లో 5 పదాలు ఎంచుకోమనాలి. ఒకవేళ ఎంచుకోలేకపోతే పిల్లవాడు చదివిన మొదట 5 పదాల్లో 4 పదాలను సరిగ్గా చదివితే ఆ పిల్లవాడిని పదాల స్థాయిలో ఉండేటట్లుగా గుర్తించాలి. తర్వాత ఎంచుకున్న 5 పదాల్లో 4 పదాలను కూడా సరిగ్గా చదవకపోతే టెస్టింగ్ టూల్లో ఉన్న అక్షరాలను చూపిస్తూ ఇచ్చిన పదాక్షరాల్లో ఏవైనా 5 అక్షరాలను ఎంచుకోమని చెప్పాలి. మీరు పారా చదవలేకపోతే పదాలు చూపిస్తారు. పదాల్లో కూడా చదవలేకపోతే మనం అక్షరాలు కూడా చూపిస్తాం. ఒకవేళ పిల్లవాడు ఎంచుకోలేకపోతే ఆ పిల్లవాడు చదివిన మొదట 5 అక్షరాల్లో 4 అక్షరాలు సరిగ్గా చదివితే ఆ పిల్లవాడిని అక్షర స్థాయిలో గుర్తించాలి. OMR షీట్లో మనం అక్షర స్థాయిలో ఉన్న విద్యార్థికి 2ని బబుల్ చేస్తాం. అదే పదాల స్థాయిలో ఉన్నవాడికి 3ని బబుల్ చేస్తాం. 4 అక్షరాలు కూడా గుర్తించకపోతే ఆ పిల్లవాడిని ప్రారంభ స్థాయి అంటే అక్షర స్థాయిలో ఉంచుతాం. 1ని బబుల్ చేస్తాం. మనం ఒక విద్యార్థిని గురించి చెప్పుకున్నట్లయితే ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు మనం ఈ 1ని బబుల్ చేస్తాం కదా, ఒకవేళ పిల్లవాడు మనం మొట్టమొదటి పారాని టెస్ట్ చేస్తాం. పారాని ధారాళంగా తప్పులు లేకుండా చదివితే టెస్టింగ్ టూల్లో ఉన్న కథను చూపిస్తూ వేలు పెట్టి చదవమని చెప్పాలి. చదివే క్రమంలో ధారాళంగా చదవలేకపోయినా 3 కంటే ఎక్కువ తప్పులు చదివినా
ఆ పిల్లవాడిని పారా స్థాయిలో నిర్ధారిస్తాము. ఇక్కడ మనం ఓఎంఆర్ షీట్లో 4ని బబుల్ చేయాలి. అంటే ఆ విద్యార్థి పారా స్థాయిని చక్కగా ఉన్నాడు, పారా స్థాయిలో ఉన్నాడని తెలుసుకోండి. తర్వాత కథను ధారాళంగా తప్పులు లేకుండా విరామ చిహ్నాలు పాటిస్తూ ఆ పిల్లవాడు కూడబలకుండా చక్కగా చదివాడు అనుకోండి, కథాస్థాయిలో ఉన్నట్లుగా మనం నిర్ధారించుకుంటాం. ఓఎంఆర్లోని 5ను బబుల్ చేస్తాం. ఈ విధంగా పరీక్షను నిర్వహించండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో ఉంచండి, నేను వాటికి సమాధానాలు ఇస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఉంటాను.